అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కేదార వ్రత కథను నేను తెలియచేస్తానండి. ఈ వ్రత కథను చదవలేని వాళ్ళు ఈ వీడియోని ఆడియో రూపంలో విన్నా కూడా మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి. ఇప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలను తీసుకొని ఈ కథను శ్రద్ధగా వినండి. ఈ కథను నేను ప్రారంభిస్తున్నాను. ముందుగా గణపతి ప్రార్థన అనేది చేసుకోవాలి. ఓం ఘం 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 గణపతయే నమః. ఓం శివపార్వతీ దేవ్యై నమః. కేదారేశ్వర వ్రతకథ ప్రారంభం. శ్రీమంతము పరమ పవిత్రము అయిన నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులందరూ సమావేశమై ఉండగా సకల పురాణవేత్త అయిన సూత మహర్షి మునుల ధర్మ సందేహాలను తీరుస్తున్నాడు. అప్పుడు మునులు అడిగిన మీదట సూతుడు పరమేశ్వరుడు పార్వతీకి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇవ్వడానికి కారణమైన వ్రతాన్ని గురించి ఈ విధంగా చెప్పాడు. ఓ మహామునులారా, ఈ సర్వలోక సృష్టికర్త అయిన భగవానునకు నమస్కారములు. స్త్రీలకు సర్వ సౌభాగ్యాల్ని, భర్త యొక్క గౌరవానురాగాలను, సర్వ సంపదలను ఇచ్చే కేదారేశ్వర వ్రతమనే మహావ్రతాన్ని మీకు వినిపిస్తాను. ఇది పూర్వం చాలా మంది ఆచరించి సత్ఫలితాలు పొందారు. పూర్వం పర్వతరాజ పుత్రి అయినటువంటి జగదాంబయే స్వయంగా ఈ వ్రతాన్ని చేసి భర్త శరీరంలో అర్ధభాగాన్ని సంపాదించుకుంది. ఈ వ్రతాన్ని 21 సంవత్సరాలు ఆశ్వీజ మాసంలో అమావాస్య అంటే దీపావళి అమావాస్య నాడు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. లేదా ఆశ్వీజ శుద్ధ అష్టమి నుండి అమావాస్య వరకు 21 రోజులు ఈ వ్రతాన్ని చేయవచ్చును. పూర్వం ఒక సమయంలో శ్రీ కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కొలివితీరి ఉన్నాడు. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది అష్టదిగ్పాలకులు, నారద తుంబురాది గాయకులు, మహామునులు ఆ సభకు వచ్చి పార్వతీ పరమేశ్వరులను సేవిస్తున్నారు. అప్పుడు సదాశివుని ఆజ్ఞ మీద నారద తుంబురులు ఇద్దరూ వీణలు మీటుతూ అద్భుతంగా గానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు గానానికి తగినట్లుగా అపూర్వంగా నాట్యం చేశారు. వారిలో రంభ చేసిన నాట్యం పరమేశ్వరునికి చాలా సంతోషం కలిగించింది. ఇంతలో ప్రమదగణాలలో ముఖ్యుడైన భృంగిరిటి అనేవాడు శివుని అనుమతి పొంది రంభతో పాటు నాట్యం చేయడం ప్రారంభించాడు. నాట్యంలో ప్రవేశం లేని భృంగిరిటి చేసిన వికట నాట్యం అందరికీ నవ్వు పుట్టించింది. పరమేశ్వరునితో సహా సభలోని వారందరూ కడుపుబ్బేలా నవ్వారు. వారి నవ్వులు పర్వత గుహలలో మారుమ్రోగాయి. పరమేశ్వరుడు భృంగిరిటిని దగ్గరకు పిలిచి, నాయనా, నీ నాట్యం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈనాటి నుండి నా భక్తులలో మహాభక్తునిగా పేరు పొందుతావు అని దీవించాడు. అందుకు సంతోషించిన భృంగిరిటి పక్కనే కూర్చొని ఉన్న పార్వతిని విడిచి శివునికొక్కటికే ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. అతడలా చేసినందుకు పార్వతీదేవి ముఖం చిన్నబుచ్చుకుంది. వెంటనే పరమేశ్వరుని, నాదా, ఇతడు ఇలా మీ ఒక్కరికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఊరుకున్నాడేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, జ్ఞానమిచ్చేన్మహేస్మరాత్ అని పురాణవాక్కు. జ్ఞానం కోరేవాడు నన్నే ఆరాధిస్తాడు, కానీ వారికి నీతో పని లేదు. అందుకే భృంగిరిటి అలా చేశాడు. నువ్వు దీన్ని అవమానంగా భావించకు అని చెప్పాడు పరమశివుడు. అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి పడలేదు. శివునితో పాటు తనకు కూడా ప్రాముఖ్యం సంపాదించుకోవాలని దృఢ నిశ్చయించుకుంది. అదెలా జరుగుతుంది అని ఆలోచించి ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేయాలనుకుంది. తాను శక్తి స్వరూపిణి కాబట్టి శివునిలో సర్వశక్తులను ఆకర్షించుకుంది. పురాణ దంపతులిద్దరూ ఒకరినొకరు దూరంగా ఉంటున్నారు. దేవతలందరూ ఆమెను ప్రార్థించారు, కానీ ఆమె శాంతించలేదు. సరికదా, కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసింది. పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో దక్షిణ భాగంలో అంటే వింధ్య పర్వతాలను దక్షిణంగా అఖండ గోదావరి తీరంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది. అప్పుడు ఆశ్రమంలో గౌతముడు లేడు. సమిధలు, దర్భలు పళ్ళు తెచ్చుకోవడానికి సమీపంలో అరణ్యానికి వెళ్ళాడు. పార్వతి వచ్చి ఆశ్రమంలో కూర్చుంది. గౌతముడు వచ్చి తన ఆశ్రమం అంతా ప్రకాశవంతంగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ లోనికి వచ్చి గౌరీదేవిని చూశాడు. వెంటనే అతిథి మర్యాదలన్నీ చేసి ఆమె వచ్చిన కారణం ఏమిటని అడిగాడు. ఆమె, భగవానుడా, జ్ఞానయోగులందరి చేత పూజలందుకుంటున్న ఈశ్వరుని శరీరంలో అర్ధభాగం నేను పొందాలి. అది నాకే విధంగా లభిస్తుందో నాకు ఉపదేశించు అని అడిగింది. మహాజ్ఞాని అయిన గౌతమ మహర్షి కొంతసేపు ధ్యాన నిమగ్నుడై ఆలోచించి, అమ్మా,
కోరిన కోరికలన్నిటినీ తీర్చే కేదారేశ్వర వ్రతం ఒక మహావ్రతం ఉంది. కేదారేశ్వరుడు అంటే పరమశివుడే. అతన్ని ఉద్దేశించి ఆ వ్రతం ఆచరించు, నీ కోరిక నెరవేరుతుంది అనగానే ఆమె మహాత్మా ఆ వ్రతం చేసే విధానాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి ఒకసారి శంకరుణ్ణి ధ్యానించి ఇలా వ్రత విధానాన్ని వివరించాడు. తల్లి విను. ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉండి తెల్లని పట్టు దారాలతో కానీ నూలు దారాలతో కానీ 21 పేటల తోరణం సిద్ధం చేసి కుడి చేతికి కట్టుకోవాలి. తాను ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని మీద యథాశక్తిగా ధాన్యం కానీ బియ్యం కానీ పోసి దానిలో మధ్యలో ఒక పూర్ణ కలశాన్ని నింపి దానిలో వెండి బంగారు రత్నాలు ఉన్నంతలో వేసి గంధ పుష్పాక్షంతలతో అలంకరించి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయను ఉంచి దాని మీద తెల్లని పట్టుబట్టను చుట్టి ఆ కలశంలో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. గోధుమ పిండితో చేసిన ఆవునేతితో వేయించిన 21 పూరీలను తేనెను పాయసాన్ని రకరకాల పండ్లను స్వామికి నివేదించాలి. తాంబూలం నీరాజన మంత్రపుష్పాలు ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. పూజ చేయించిన బ్రహ్మగారిని ముందు బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పాదపూజ చేసి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. వారికి భోజనాలు పెట్టాలి. ఉపవాసాలు చెయ్యగలిగితే వరుసగా 21 రోజులు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా వ్రతం చేస్తే కేదారేశ్వరుడు సంప్రీతుడై నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. అమ్మా, ఈ వ్రతం చేసి అభీష్ట వరాన్ని పొందు అని ఉపదేశించాడు గౌతముడు. గౌతమ మునీంద్రుడు చెప్పిన విధంగా పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో 21 రోజులు వరుసగా ఆచరించింది. 21వ నాడు వ్రతం పరిసమాప్తి చెయ్యబోయే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. గౌరీ పరమేశ్వర, ప్రకృతి పురుషులమైన మనమిద్దరము వేరువేరుగా ఉండడం సమంజసం కాదు. అందుచేత నీ శరీరంలో అర్ధభాగాన్ని నాకు ప్రసాదించు. అప్పుడు నన్ను నీ నుండి వేరు చేయడం ఎవరి తరమూ కాదు అని కోరింది. శంకరుడు సంతోషించి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తూ, దేవి, ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడనే పేరుతో పిలువబడతాను. నిన్ను నన్ను ఎవరు వేరు చూస్తారు వారికి సర్వశ్రేయస్సులు నశిస్తాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికందరికను కోరిన కోరికలు నెరవేరుతాయి అంటూ ఆమెను తన వామభాగంలో చేర్చుకున్నాడు. గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరులు సంతోషంగా కైలాసానికి చేరుకున్నారు. శివభక్తుడైన చిత్రాంగదుడనే గంధర్వుడి వ్రతాన్ని ప్రచారం చేయాలనుకున్నాడు. నందీశ్వరుని అనుమతి పొంది ఉజ్జయిని నగరం చేరుకొని ఆ దేశపు రాజైన వజ్రదంతునికి ఈ వ్రత మహిమను విధానాన్ని చెప్పి అతని చేత వ్రతం చేయించాడు. వ్రత ప్రభావం వల్ల రాజు చక్రవర్తి అయ్యాడు. తన రాజ్యంలో ప్రజలందరూ ఈ వ్రతాన్ని చేసి సర్వకామ్యార్థాలను పొందుతాడని చాటించాడు. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఈశ్వరానుగ్రహం వల్ల సంపన్నులవుతారు. ఆ నగరంలో ఒక పేద కోమటి ఉన్నాడు. అతనికి 2 కుమార్తెలు. వారికి వ్రతం చేస్తాము అనుమతించమని తండ్రిని కోరాడు. అతడు నేను పేదవాడను కనుక వ్రతం ఖర్చులు భరించలేకున్నాడు. ఆ కన్యలు అన్నీ తామే సమకూర్చుకుంటామని అనుమతిస్తే చాలని తండ్రిని కోరారు. ఆయన అనుమతించాడు. వారిద్దరూ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని వ్రతం చేయడానికి ప్రారంభించారు. ఏ వస్తువు కావాలనుకుంటే అది చేతిలోకి వచ్చింది. అది దేవుని దయ అనుకుంటూ వ్రతం పూర్తి చేశాడు. వ్రత ప్రభావం వల్ల పెద్దమ్మాయి పుణ్యవతిని ఉజ్జయిని రాజు, చిన్నమ్మాయిని భాగ్యవతిని చోళదేశపు రాజు పెళ్లి చేసుకున్నారు. ఈ కుమార్తెల మూలంగా వారి తండ్రి కూడా భాగ్యవంతులైనాడు. కొంతకాలానికి చిన్నమ్మాయి భాగ్యవతి ధనమదంలో కేదారేశ్వర వ్రతాన్ని మధ్యలో మానివేసింది. అందువల్ల ఆమె కొడుకును చోళరాజు అవమానించి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ఆమె కొడుకుతో అడవిలో ఒక కోయవానింట్లో తలదాచుకుంది. కొడుకుతో పుణ్యవతి విషయం చెప్పి ఉజ్జయిని నగరానికి వెళ్ళి నీ పెద్ద తల్లి అడిగి ధనం తెమ్మని పంపింది. అతడు పుణ్యవతి దగ్గరకు వెళ్ళి తమ పరిస్థితి చెప్పి ధన సహాయం చేయమని అడిగాడు. ఆమె అంతా విని బాధపడి బాలుడు అడిగిన
తగిన ధనం ఇచ్చి పంపింది. మధ్యలో దొంగలు ఆ ధనాన్ని దోచుకుపోయారు. బాలుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పెద్ద తల్లితో ధనం పోయిందని ఏడ్చాడు. ఆమె మళ్ళీ ధనం ఇచ్చి పంపింది. రెండవసారి కూడా ఆ ధనం దొంగల పాలైంది. పిల్లవాడు ఏడుస్తుండగా ఆకాశంలో నుంచి కేదారేశ్వరుడు, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి ధనధాన్యాది భాగ్యాలు పొందే అర్హత ఉండదు అని పలికాడు. బాలుడు తాను విన్న మాటలు చెప్పాడు. పుణ్యవతి బాలుని చేత వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం మానొద్దని చెప్పు అంటూ మళ్ళీ ధనం ఇచ్చి పంపింది. బాలుడు తిరిగి వస్తుండగా ఇదివరకు 2 సార్లు పోయిన ధనము మరలా లభించింది. ఇన్ని ధనాలతోనూ ఆ బాలుడు తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గ్రహించి కేదారేశ్వరునికి క్షమాపణలు చెప్పుకొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించింది. కేదారనాథ స్వామి అనుగ్రహం వలన మళ్ళీ భర్త చేత ఆదరింపబడి సుఖంగా కాలం గడిపింది. గౌతమ మహర్షి పార్వతికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారేశ్వర స్వామి అనుగ్రహం వలన ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. ఇది శ్రీ స్కాంద పురాణములోని కేదారేశ్వర వ్రత మహత్యము సంపూర్ణం. ఇదండి కేదారేశ్వర స్వామి వ్రత కథ అంతా విన్న తర్వాత అక్షింతలను తీసుకొని శివపార్వతుల ఫోటో దగ్గర కానీ కలుషం పెట్టుకొని ఉంటే కలుషం మీద వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత మీరు పూజలో పెట్టుకున్నటువంటి నోము దారాలను మీ చేతికి మీరు కట్టుకోవాలి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.